ఇప్పుడు వీడికేం వెళ్ళిపోయేటప్పుడు ఇట్లా మన దగ్గర ఆడపిల్లలు ఎట్లుంటారంటే నా ప్రొఫెషను, నా జీతము, నా పైసలు, నా ఇల్లు, మా అమ్మ నాయన వాళ్ళు కష్టపడ్డారు, ఇట్లాంటివన్నీ ఉంటాయి కదమ్మా. మరి నువ్వు అట్లేం ఆలోచన చేయలేదు, నువ్వేమైనా చిన్న హీరోయిన్ అనుకుంటువా? అప్పుడు మస్తు పెద్ద హీరోయిన్వి కదా, అట్లా ఏకదమ్మను ఒకటే దెబ్బ కురికితివి. అవునవును, అంటే ఇప్పుడు అందరూ వాళ్ళ కంఫర్ట్లో చూసుకుని పెళ్లి చేసుకుంటున్నారు. కానీ నాకేంటంటే వచ్చిన నా పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన ముఖ్యం అనుకుని వెళ్ళాను. ఆయన మీ అనల్లా మేనబావా? లేదు, చుట్టపోళ్ళు ఎవరైనా చుట్టాల? అరేంజ్ మ్యారేజ్, ఫస్ట్ సంబంధమే ఓకే అయిపోయింది. అయ్యా, మేము ఇంకా అప్పుడు మా అమ్మ వాళ్ళు చూస్తూ ఇంకా టైం పడుతుందేమో అనుకుని ముందే మొదలు పెట్టారు. అది ఒకటేసారి అయిపోయింది. ఇంకా అయిపోయేసరికి ఇంకా ఇల్లు నువ్వు ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకోలేదా అమ్మ? లేదు బుజ్జి, నిజంగా నేను దబుక్కుని వెళ్ళిపోయిందా అంటే ఆమె అట్లా లవ్ మ్యారేజ్లు చేసుకుని వెళ్ళిపోయిందిగా అంటారు కదా. అక్కడ నేను 2005లో తానా అని వెళ్ళాను. అక్కడ తానాకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఆంటీ చూసి నన్ను, ఏంటి నీ పెళ్లి మీద నీ అభిప్రాయం ఏంటంటే, అదే మా అమ్మ వాళ్ళు ఏం చెప్తే అది, వాళ్ళు ఎప్పుడు చూస్తే అప్పుడు మంచి అబ్బాయి దొరికితే చేసుకుంటాను, నాకేం ప్రాబ్లం లేదు, కానీ వాళ్ళు ఎప్పుడు చూస్తారో అప్పుడు అని చెప్తే, ఓహో అయితే ఒక అబ్బాయి ఉన్నాడు చూస్తావా అన్నారు. అది నాకేం తెలుసు అని మా అమ్మ వాళ్ళని అడగండి అని చెప్తే, వాళ్ళు అన్ని జాతకాలన్నీ చూసిన తర్వాత ఓకే అని చెప్పి అనుకునే ఫస్ట్దే ఇది ఫస్ట్ సంబంధం చూసి ముడిపడ్డది అంతే. అందుకనే అంటారు మొదటిది వచ్చినప్పుడు మంచిగా ఉన్నదంటే దబుకున చేసుకోవాలి, లేకపోతే ఒక 30-40 చూడబడుతుంది అంటారు. కాబట్టి నియమమ్మా, కొంతమందికి 60 మంది పిల్లలను చూసిన వాళ్ళు వీటిలో ఉంటారు. అవును, తర్వాత ఏమైపోతుందంటే అన్నీ చూసిన తర్వాత వాళ్ళకి తెలుసుకుంటారు ఎంత చూసినా ఎంతే ఉంటుందని. అప్పుడు ఏమవుతుంది, అడ్జస్ట్ అయిపోవాల్సి వస్తుంది. సో మంచి మనస్తత్వం ఉన్న మనిషి ఎవరైనా పర్వాలేదు, కొంచెం చక్కగా చదువుకుని చక్కగా చేసి, నాకు కూడా నేను చూస్తే ఏం కాదు, మనమే కదన్నా చంద్రకతోటే ముచ్చట పెడుతున్నావు కాబట్టి ఏం కాదు. నేను ఇట్లా పెద్దగా కూర్చొని ఇట్లా ఇంటర్వ్యూలు చెయ్యను కదా, నేను ముచ్చటనే పెడతా. నేను ఇంట్లో అలాగే కూర్చుంటాను. నేను ఇట్లా నాకు అసలు ఇట్లా కింద కూర్చున్నా సకల ముఖం పెట్టుకొని కూర్చుంటే, మీద కూర్చున్నా సకల ముఖం పెట్టుకొని కూర్చున్నాడు. ఇట్లా నిమ్మలం అనిపిస్తుంది అమ్మా, లేకపోతే కాళ్ళు అన్ని ఇట్లా కిందికి పోతున్నాయేమో అనిపిస్తుంది. నేను అమెరికా ముచ్చట్లు 4-5 అడుగుతానమ్మా, ఎందుకంటే నేను ఎప్పుడు పోలేదా? అమెరికా తీసుకెళ్ళనా? వస్తా కానీ అమెరికా ముచ్చట్లు 4-5 అడిగే ముందు సినిమా ముచ్చట్లు 4-5 అడగాలి నేను. చెప్పు. ఇప్పుడు అమ్మ గన్ని రోజులు అమెరికాకు పోయినావు కదా, ఈ డైరెక్టర్ సార్కి ఆడ దొరికినావు నువ్వు దబుక్కున చెప్పంగానే సారు నేను చేస్తా అన్నమా, లేకపోతే నేనే చేస్తా గిట్లా సినిమా చేస్తున్నామంట కదా సారు, వకీల్ సాబు డైరెక్టర్ సారు నేను వస్తున్నాను గిట్లా, ఆయన నువ్వు అడిగినవా, ఆయన నీతో కథ చెప్పాను అంటే, నేను ఒకసారి ఫిబ్రవరిలో 2023 ఫిబ్రవరిలో నేను ఊరికనే విజిటింగ్కి వచ్చాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇండియాకి ట్రిప్ వేసుకొని వచ్చాను. వచ్చినప్పుడు 2-3 న్యూస్ ఇంటర్వ్యూలు ఇచ్చాను, సుమన్ టీవీ ఇలా కొన్ని టీవీస్లో ఇంటర్వ్యూస్ ఇచ్చినప్పుడు ఆ ఇంటర్వ్యూస్ చూసి అప్పుడు ఆయన ఆ చిన్న బిట్ ఏదో చూసి అందులో నుంచి ఫోన్ కాల్ చేశారు నాకు.